అమరావతి చరిత్రలో రేపు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఇప్పటిదాకా ఒక పల్లె ప్రాంతంగా ఉన్నటువంటి వాటిని అనుసంధానించే పనిలో తొలి ఘట్టం పూర్తయింది. ఒక అద్భుతమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు పెద్దది ఇప్పుడు అందుబాటులోకి రాబోతోంది. మిగతా ప్రాంతాలతో కనెక్ట్ కాబోతోంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఇనాగరేషన్ కూడా జరగబోతుంది. ఈ 2 కార్యక్రమాల వల్ల రేపు భారీ ఘనంగా జరగబోతుంది. అయితే కూటమిలో కీలకమైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారని అందరూ భావిస్తారు. కానీ రేపటి ప్రోగ్రాంకి పవన్ కళ్యాణ్ అటెండ్ కావట్లేదు. పవన్ కళ్యాణ్ని కలిసి ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు నారాయణ. అయితే వాస్తవంగా ఈ కార్యక్రమం 13వ తారీఖు అన్నటువంటిది అందరికీ కూడా దాదాపు నెల ముందు నుంచి నేను తెలుసు. అయితే అధికారికంగా అది మరి పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి తీసుకువెళ్ళలేదు, లేకపోతే మరి ఏం జరిగిందో తెలియదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ ఉందో తెలియదు. కానీ రేపు ఒక కార్యక్రమాన్ని మేము ముందే డిజైన్ చేసుకున్నాం. అందులో ఏనుగుల ఉత్సవం ఒకటి విశాఖలో నడవబోతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వస్తున్నారు. అటవీ శాఖకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి నేను వెళ్లాల్సి ఉంది. దానికి ఇది మంచి కార్యక్రమం, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నది. కాబట్టి దీనికి ఎప్పుడు మేము అందరం సపోర్ట్గానే ఉన్నామన్నటువంటి విషయాన్ని చెప్తూ పవన్ కళ్యాణ్ గారు రేపటి అమరావతి కార్యక్రమానికి అటెండ్ కావటం లేదు. ఆయన విశాఖపట్నానికి వెళ్ళబోతున్నారు. దీంతో మళ్ళీ రేపు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఈ విషయాన్ని అధికారికంగా జనసేన వాళ్ళే అనౌన్స్ చేశారు.